ప్రేమ చాలా సంతోషంతో రేవతి ముందుకు వచ్చి, అమ్మా, నువ్వు నా కోసం వచ్చావా అని ఏడుస్తూ అడుగుతుంది. ఇక అక్కడికి వేదవతి వాళ్ళు అందరూ వస్తారు. ప్రేమ చాలా సంతోషంతో తల్లిని హగ్ చేసుకుంటుంది. రేవతి కూడా ప్రేమని దగ్గరికి తీసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక ప్రేమ కలో నిజమో అర్థం కావడం లేదమ్మా, నా కళ్ళకి ఇంకా నమ్మకం కుదరడం లేదు అని ప్రేమ ఏడుస్తూ చెప్తుంది. వేదవతి, నర్మద కూడా చాలా సంతోషపడుతూ ప్రేమ వాళ్ళని చూస్తూ ఉంటారు. ఇక రేవతి ఒక కుర్చీని పక్కకు జరిపి, అమ్మ ప్రేమ, ఇలా రామ్మా అని కుర్చీలో ప్రేమను కూర్చోబెడుతుంది. ఇక ప్రేమ కూర్చున్నాక రేవతి చాలా ప్రేమగా ప్రేమకు పసుపు కుంకుమలు పెట్టి తను తెచ్చిన నగలు, చీర ప్రేమకు ఇస్తుంది. వేదవతికి మాత్రం చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటుంది. రేవతి మళ్ళీ ప్రేమను హగ్ చేసుకొని ముద్దు పెడుతూ, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం ఎప్పుడు లక్ష్మీదేవిలా కలకలలాడుతూ ఉండాలి అని రేవతి ఆనంద బాష్పాలతో ప్రేమతో ముద్దుగా చెప్తూ ఉంటుంది. అలా ప్రేమకు మంచి చెడులు చెప్పి రేవతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక వేదవతి సంతోషంతో ప్రేమని హగ్ చేసుకుంటుంది. రేవతి ఇంట్లోకి రాగానే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావని భద్రావతి, సేనాపతి అడుగుతారు. రేవతి ప్రేమకు నగలు ఇచ్చి వస్తున్నాను అని చెప్తుంది. ఇక సేనాపతి కోపంతో రేవతి చెంప పగలగొడతాడు. రేవతిని సేనాపతి, భద్రావతి చాలా తిడుతూ ఉంటారు. నేను చేసిన తప్పు అయితే నన్ను కొట్టండి, తిట్టండి, భరిస్తాను అని రేవతి ఏడుస్తూ అంటుంది. కట్ చేస్తే బయట చందు శ్రీవల్లిని కలిసి డబ్బుల గురించి మాట్లాడుతాడు. ఇక శ్రీవల్లి చాలా ఏడుస్తూ చందుని తనకు అనుకూలంగా డబ్బు తెచ్చే విధంగా మార్చుకుంటుంది. ఇక ఇంట్లో ప్రేమ నగలు అన్నీ వేసుకొని సంతోషంతో, ఈ నగలు ఎలా ఉన్నాయో ధీరజ్ని ఒకసారి అడుగుదాం అని సంతోషంతో ప్రేమ ధీరజ్ పెళ్లి పనులు చేస్తూ ఉండగా ధీరజ్ అని 2 సార్లు గట్టిగా పిలుస్తుంది. ధీరజ్ చూసి పట్టించుకోకుండా ఉంటే ప్రేమ ఒక్కసారిగా ఒరేయ్ ధీరజ్ అని గట్టిగా పిలుస్తుంది. ఇక ధీరజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. పక్కనే ఉన్న ప్రేమ వాళ్ళ బాబాయ్ కూడా షాక్ అవుతాడు. ఒకసారి ఇలా రా అని ప్రేమ ధీరజ్ని అంటూ ఉండగా, ఒరేయ్ చిన్నల్లుడు, నీ భార్య చాలా ప్రేమగా ముద్దుగా పిలుస్తుంది, వెళ్ళు వెళ్ళు అని ధీరజ్ మామ అంటాడు. ఇక ధీరజ్ కోపంతో, ఈ రాక్షసికి పొగరెక్కువ అయింది, చెప్తా దీని పని అని ధీరజ్ కోపంతో ప్రేమ దగ్గరికి వెళ్ళి, ఒళ్ళు ఎలా ఉంది, ఏ ఒరేయ్ అంటూ మర్యాద లేకుండా పిలుస్తావా అని ధీరజ్ అంటాడు. ధీరజ్ అని 2 సార్లు మర్యాదగా పిలిచాను, నువ్వు పలకకపోతే ఏం చేయను అని ప్రేమ అంటూ ఈ నగలు ఎలా ఉన్నాయని ధీరజ్ని అడుగుతుంది. ఇక ధీరజ్ ప్రేమ వైపు చూస్తూ చూస్తూ గోల్డ్ కలర్లో ఉన్నాయి అని వెటకారంగా అంటాడు. ప్రేమ కాస్త మెల్లిగా కామెడీ చెయ్యకు అని అంటుంది. నగలు బాగానే ఉన్నాయి, నగలు వేసుకున్న నువ్వు కూడా బాగున్నావుతో అంటాడు. ప్రేమ చాలా సంతోషంతో ధీరజ్ వైపు చూసి అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. ఇక ధీరజ్ ఆట పట్టించడానికి గట్టిగా నవ్వుతాడు. ప్రేమ ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతుంది. ఎందుకా, నువ్వు ఎలా ఉన్నావో చెప్పాలా, రారా సరసకు రారా అని చంద్రముఖి పాట పాడుతూ గంతులు వేస్తాడు. ఛీ ఆపు, ఎందుకు ఓవర్ చేస్తున్నావు అని ప్రేమ అంటూ ఉండగా, మరి కాకపోతే అని ధీరజ్ అంటూ నగలు ఒక్కొక్కటి తీసుకుంటూ, ఈ నగ బాగుందా, ఆ నగ బాగుందా అని చంద్రముఖి టైప్లో యాక్టింగ్ చేసి దయ్యం పట్టిందానిలాగా చేస్తున్నావని అంటాడు. ఏ ఛీ ఆపు అని ప్రేమ బుంగమూతి పెట్టుకుంటుంది. నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ చూశారనుకో, భయంతో ఎక్కడికి పరిగెత్తుతారు తెలియదు అని ధీరజ్ అంటూ ఉండగా, ఒరే సచ్చినోడా, కాస్త తిన్నగా మాట్లాడి సావచ్చు కదరా అని ప్రేమ అంటూ, ఏదో మన ఫ్రెండ్షిప్ కొద్దీ నా నగలు ఎలా ఉన్నాయో చెప్తావని పిలిచాను అని ప్రేమ అంటుంది. ఇక ధీరజ్ కూడా చాలా ప్రేమతో, నిజంగా ఈ నగల్లో నువ్వు చాలా బాగా ఉన్నావు, ఇక చెప్పాలంటే బాపు బొమ్మ నగలు వేసుకొని ప్రాణంతో నడిచి వస్తున్నట్టు కనిపిస్తున్నావు అని అంటాడు. ఇక ప్రేమ సిగ్గుపడుతూ నవ్వుతూ ధీరజ్ వైపు చూస్తుంది. అలా కాసేపు ధీరజ్, ప్రేమ ఒకరి కళ్ళల్లో ఒకరు ప్రేమగా చూసుకుంటారు. ఈ నగల గురించి ఇన్ని గొడవలు జరిగినా మళ్ళీ ఆఖరికి ఈ నగలు నీ దగ్గరికే వచ్చాయి అని ధీరజ్ అంటాడు. అవును అన్నట్టు ప్రేమ కూడా చూస్తూ ఉంటుంది. ఇలా మనకి చూపిస్తారు. ఇలాంటి డైలీ అప్డేట్స్ థ్యాంక్ యూ.